విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. గతంలో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన రాజు ఈసారి మరింత కసితో ప్రచారం చేస్తున్నారు. ఈ 5 ఏళ్లు జనం మధ్యనే ఉండటం ఆయనకు గెలుపు దాదాపు ఖరారైపోయిందంటున్నారు. కేకే రాజు అంటే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తెలియని వారుండరు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కేకే రాజు ఇంటింటికి చేర్చడంలో విజయం సాధించారు. విశాఖ ఉత్తరంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ ఎమ్మెల్యే కంటే ఎక్కువగానే ఆయన కష్టపడ్డారని ఎవరినడిగినా చెప్తారు. మరో విషయం ఏంటంటే గతంలో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 17 వార్డులకు ఆయన 14 కార్పొరేటర్ సీట్లను సాధించి మిగతా ఎమ్మెల్యేల కంటే మంచి పేరు సాధించారు. వైసీపీ అధినేత సీఎం జగన్ కు నమ్మిన బంటుగా ఉంటారనే విశ్వాసం ఉంది. పార్టీ పెద్దలతోనూ ఆయన సఖ్యతగా ఉంటారు. ఈ ఎన్నికల్లో విశాఖ ఉత్తరంలో వైసీపీ కూటమి అభ్యర్థుల మధ్య పోటీ ఉంది. వైసీపీ తరపున కేకే రాజు బరిలో ఉంటే ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు ఉన్నారు. గతంలోనూ ఓసారి ఎమ్మెల్యేగా విష్ణు పనిచేశారు. అయితే ఆయన పాలనపై అనేక విమర్శలున్నాయి. జనంలో ఉండరనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఆ ప్రాంత రాజులంతా ఓ సమీక్ష పెట్టుకుని విష్ణుకుమార్ రాజుకు ఓసారి అవకాశం ఇచ్చాం కదా, ఈసారి కేకే రాజును గెలిపించుకుందామనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసిందే. కేకే రాజు ఇప్పటికే ఉదయం సాయంత్రం వేళల్లో ప్రచారం నిర్వహిస్తుండగా ప్రజలు బ్రహ్మరథం పలికారు. జనం జేజేల మధ్య ఇటీవల నామినేషన్ వేగా కేకే రాజుకు వేలాది మంది ప్రజలు మద్దతు పలికారు. ఇటీవల సీఎం జగన్ విశాఖ పర్యటన సందర్భంగా ఉత్తర నియోజకవర్గం మీదుగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరిగింది. ఈ సందర్భంగా కేకే రాజుకు సంఘీభావంగా లక్షల మంది జనం రోడ్లపైకి వచ్చి యాత్రను చూశారు. ఈ విషయంలో కూడా జగన్ కేకే రాజును అభినందించారు. పార్టీ అప్పగించిన ఏ కార్యక్రమాన్నైనా దిగ్విజయం సాధించడంలో కేకే రాజుది అందవేసిన చెయ్యి. ఆయనకు సహాయులుగా పార్టీ నేతలు, కార్యకర్తలు, వివిధ విభాగాది నేతలు, అభిమానులు ఆయన వెంట వెల్లువలా ఉంటారు. ఇటీవల నిర్వహించిన వివిధ సర్వేల్లో కూడా కేకే రాజే గెలుస్తారనే అంచనాలు వచ్చాయి. అంతేకాకుండా ఐప్యాక్ బృందం కూడా ఈసారి గెలుపు కేకే రాజుదేనని నివేదికిచ్చినట్లు తెలిసిందే. 5 ఏళ్లుగా తన వ్యాపారాల్ని పక్కన పెట్టి పార్టీని నమ్ముకొని ఉండటం, సీఎం జగన్ కు నమ్మిన బంటుగా వ్యవహరిస్తూ రావటం ఆయనకు కలిసొచ్చే అంశంగా మారింది. అంతేకాకుండా ఇప్పటికే ఆయన వ్యక్తిగతంగా కూడా తన బృందాల్ని వెంట పెట్టుకుని అన్ని ప్రాంతాల్లో లోటుపాట్లను తెలుసుకోగలుగుతున్నారు. ఇంటెలిజెన్స్ బృందాలు కూడా ఆయనే గెలవచ్చు అని చెప్తున్నాయి. గతంలో ఓసారి అత్యల్ప ఓట్లతో ఓడిపోయారని ఈసారి ఆయనకు కూడా అవకాశం ఇద్దామని ఉత్తర నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. పార్టీలో చిన్న చిన్న అంతర్గత విభేదాలున్నా ఎన్నికల సమయానికి అంతా సర్దుకుపోతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా విష్ణుకుమార్ రాజుకు కూటమి పార్టీలైన జనసేన, టీడీపీ నేతలు అంతగా సహకరించలేదని తెలుస్తోంది. ప్రచారంలో జోరు పెంచకపోవడం, వివి లక్ష్మీనారాయణ వంటి వ్యక్తులు వ్యతిరేక ఓట్లను చీల్చినా వైసీపీదే ఈసారి గెలుపంటూ జనం చెప్తున్నారు. పందెం రాయుళ్లు కూడా కేకే రాజుదే గెలుపంటూ జోరుగా బెట్టింగ్లు కాస్తున్నట్లు తెలుస్తోంది. చేసిన అభివృద్ధి సంక్షేమం చూసి ముఖ్యంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించడం, విశాఖపట్నం నుంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తానని నేను చెప్పడం, అంతేకాకుండా పేదవాడి విద్య కోసం, పేదవాడి వైద్యం కోసం, పేదవాడి ఉపాధి ఉద్యోగావకాశం కోసం ఆయన పాటుపడుతున్న తీరు చూసి నచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే పేదరికం నిర్మూలవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈరోజు భావించి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 50 వార్డు కార్పొరేటర్ సోదరుడు శ్రీ బాబులాపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్న ఎన్నికల పరిశీలకులు సోదరులు చొక్కోక వెంకటరావు గారికి, సోదరుడు విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీ సనపల చంద్రమౌళి గారికి, అదేవిధంగా రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు సోదరి శ్రీ పేడాడ రమణ కుమార్ గారికి, మండలాధ్యక్షులు జీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ అల్లు శంకర్రావు గారికి,
విశాఖ ఉత్తర నియోజకవర్గ జేసీఎస్ కన్వీనర్ భగత్ విజయ్ గారికి, అదేవిధంగా సతీష్ వర్మ గారికి, స్థానిక ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అక్క వార్డు అధ్యక్షురాలు సునీత గారికి, యువజన విభాగ నాయకుడు నంబాలేశ్వరరావు గారికి, రాజేష్కి, శైలేష్కి, ఆళ్ళ శివగణేష్కి, ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీరే చూశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 2024 ఎన్నికలకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెట్టినా సరే, అది బస్సు అయినా, పాదయాత్ర అయినా, లేకపోతే సిద్ధం సభ అయినా, ఏ సభ నిర్వహించినా, సోషల్ మీడియా మీటింగ్ కావచ్చు, రైతులతో ఆత్మీయ సమావేశం కావచ్చు, టీచర్స్ ఆత్మీయ సమావేశం కావచ్చు, న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం కావచ్చు, మేధావులతో ఆత్మీయ సమావేశం కావచ్చు, ఏ సభ అయినా, ఏ యాత్ర అయినా, ఏ పాదయాత్ర అయినా సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న నిజాయితీ, నిబద్ధత. ఈరోజు ఆయన ప్రజలిచ్చిన అధికారాన్ని 100% కూడా సద్వినియోగం చేసుకుని ప్రతి క్షణం ప్రజాహితం కోసం పాటుపడుతూ, కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అర్హతనే ప్రమాణకంగా తీసుకుని, అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించడంతో పాటు అన్నిటికంటే కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. ప్రతి సమస్యకి కూడా మళ్ళీ ఏ సమస్య కూడా ఒకసారి మళ్ళీ పునరావృతం కాకూడదు. అంతేకాకుండా అభివృద్ధి విషయంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, పర్యాటక రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ మనం వేసే ప్రతి అడుగులోని కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి అని మంచి సంకల్పంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి